ఇసుక పాలసీ గురించి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మేలు, ఇప్పుడు జరుగుతున్న ఈ 50 రోజులు 45 రోజులు 50 రోజుల్లో జరుగుతున్న విధ్వంసం, వేరియేషన్ ఇన్ ద పాలసీ, ప్రజలకు ఉపయోగపడే విధానం అని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను 2 పాయింట్లు చెప్తున్నా. 8 మాసాలు 9 మాసాలు 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇసుకని పూర్తిగా బ్యాన్ చేసి నువ్వు పాలసీ డెసిషన్ కోసం 9 మాసాలు నువ్వు భవన కార్మికుల్ని రోడ్డు మీద పెట్టి ఇంట్రెస్ట్ బేరింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులు నువ్వు బిల్డర్స్ని రోడ్డు మీద పడేసి బ్యాంక్ అప్పుల్ని వాళ్ళు 3 months ఎన్పిఏ నామ్స్ ఉన్నప్పుడు 9 మాసాలు నువ్వు ఇసుకోకుండా చేస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవటానికి దోహదపడ్డావు? నీ అంతరాత్మను అడుగు. అంతటికంటే ముఖ్యం, 375 రూపాయలకి ఇస్తే అప్పుడు ట్రాక్టరు 2 టన్నులు ఎక్కుతుంది. అంటే ట్రాక్టర్ ఇసుక ఎంత? 375 × 2 800 రూపాయలు సుమారు. దానికి ట్రాన్స్పోర్ట్ కాస్టు వితిన్ రేంజ్లో రీచెస్లో కనుక వేసుకుంటే ఓకే, ఒక ట్రాక్టర్ ఇంకొక 600 లేకపోతే ఇంకొక 1000 రూపాయలు వేసుకున్నా ట్రాక్టర్ 2000 కంటే మించకూడదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 1800 ట్రాక్టర్ దొరికేది ఆ వరుసలో. అదేం కాస్ట్ పెంచినట్టు కాదే, అంతకుముందు పెంచినట్టు కాదు. ట్రాక్టర్ ఇసుక 15 నుంచి 20 వేల రూపాయలు కలెక్ట్ చేసుకున్నారు నీ ఏజెంట్సు, నీ బ్రోకర్సు. నువ్వు బిల్లు ఇచ్చేది ఎంత? ఆ వేబిల్ జనరేట్ చేయడానికి నువ్వు 8 మాసాల తర్వాత నువ్వు పెట్టిన పాలసీలో కంప్యూటర్ ఓపెన్ అయితే అధికారులు దాన్ని ఆన్ చేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది. మేమందరం అనుభవించాం కదా. అదే లారీ ఇసుక చంద్రబాబు నాయుడు గారి టైంలో పెద్ద లారీ 18 tons to 20 tons లారీ 5500 నుంచి 6000 మధ్యలో దొరికేది 14-19 కాలంలో. నీ టైం వచ్చేపాటికి ఇట్ వెంట్ అప్ టు 60,000 to 70,000 వెళ్ళింది. అది కూడా క్వాలిటీ శాండ్ కాదు. క్వాలిటీ శాండ్ తీసుకొని ప్రతి ప్రజాప్రతినిధి వైసీపీ వర్గాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తరలించారు. నేను గ్లోబల్ టెండర్ పెట్టాను, చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టాను, ఈనాడు కోట్ చేయొచ్చు, వాళ్ళు కోట్ చేయొచ్చు, వీళ్ళు కోట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకే ఒక సంస్థకి ఇచ్చారు. గ్లోబల్ టెండర్ ఇచ్చినప్పుడు అవసరంలా నీ గ్లోబల్ టెండరు నువ్వు రీచ్లో అందుబాటులో డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్స్ పెట్టుకోవచ్చు. ఇదేమీ పెద్ద టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఏమి ఉన్న ఇది కాదు. నువ్వు వాళ్ళైతే నీ కంట్రోల్లో ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు నెంబర్ 2 సేల్స్లో ఈ డిఫరెన్స్ ఆఫ్ సేల్స్ ఇసుక దందాలో వచ్చిన అమౌంట్ని నీ ప్రజాప్రతినిధులే, నీ యొక్క వైసీపీ నాయకులే తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కట్టడానికి సంచుల్లో తరలించారనేది వాళ్లే చెప్పిన బహిర్గత రహస్యం. నేను ఇవాళ మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, మీ నాయకులు చెప్పిన బహిర్గత రహస్యమే. శాండ్ సప్లై చేసేటప్పుడు ఇన్వాయిస్ కాస్ట్ ఒకటి, యాక్చువల్ కాస్ట్ కలెక్షన్ ఒకటి రీచెస్లో, మీరు మర్చిపోకండి. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, మీరు 8 మాసాలు పాలసీ తీసుకున్నప్పుడు ప్రతి డంప్ దగ్గర ఉన్న రీచెస్లో జియో ట్యాగ్తో ఎందుకు జియో సర్వే చేయలేదు? నాకున్న రీచ్ ఇది, నాకున్న మెజర్మెంట్ ఇది. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకి మీకు రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పెట్టినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ జియో ట్యాగ్ సర్వే ఎందుకు చేయలేదు? డిగ్ చేసిన క్వాంటిటీ తెలిసేది, నువ్వు అమ్మిన క్వాంటిటీ తెలిసేది. ఇవాళ నేను వచ్చేపాటికి, నేను దిగిపోయేపాటికి 80 లక్షల టన్నులు అక్కడ డంప్ ఉందన్నావు. అంతకుముందున్న డంప్ ఎంత? అంతకుముందున్న రీచ్ల్లో జియో ట్యాగ్ చేస్తే నీకు క్వాంటిటీ తెలిసేది. నువ్వు డిగ్ చేసిన క్వాంటిటీ నీ రీచ్ల్లో, అఫీషియల్ రీచ్లో, అన్అఫీషియల్ రీచెస్లో తెలిసిపోయేది కదా. అలాగే 80 లక్షల రూపాయలు నువ్వు అమ్మిన సేల్స్ తెలిసిపోయేది కదా. అలాగే 80 లక్షల టన్నులు నీకు బఫర్ స్టాక్ పెట్టుకున్నది ప్రొటెక్షన్ కోసం, రైనీ సీజన్లో ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడున్న రైనీ సీజన్లో ఇప్పుడు తెలుగుదేశం వాడేసింది 40 లక్షల టన్నులు ఎక్కువ రేటుకి అని చెప్పేసి చెప్తున్నారు కదా మీరు. ఈ డిఫరెన్స్ ఇసుక ఎంత తరలించబడినది ఎందుకు చేయలేదు సైంటిఫిక్ మేనర్లో? నేను డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే మీ దగ్గర దురుద్దేశం ఉన్నది. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే ఇప్పుడైనా డిమాండ్ చేయి, అసెంబ్లీ నుంచి పారిపోమాకు.
ప్రతిపక్ష హోదానే అక్కర్లేదు. నాలాంటి సామాన్యుడే ఇవాళ వీడియోల్లో పెట్టుకొని అడుగుతుంటే, మీలాంటి ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీల్లో నీకు స్ట్రెంత్ ఉంది. దానికి కూడా వస్తా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి కూడా. నీకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. ఇప్పుడు ముందు ఇసుకది అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు క్వశ్చన్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఎందుకు మీరు పలాయనం చిత్తగించారు? మీకు నేషనల్ లెవెల్లో ఇప్పటికప్పుడే పాలసీలు లేకపోతే రాజకీయ దందాలు ధర్నాలు అది అంత కొంపలంటూ పోయినాయా? ఐఎమ్ కమింగ్ టు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఆల్సో. అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఆయన ఓట్ ఆన్ అకౌంట్ అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ ఏం చెప్పారు ఆయన? 7 మాసాలకు ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు పెట్టుకున్నారు, పూర్తి బడ్జెట్ ఎందుకు పెట్టలేదు అని అన్నారు. అసలు మీ దగ్గర ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయో, ఎంత చిన్నాభిన్నమైందో ఆర్థిక వ్యవస్థ, వీటన్నిటినీ తీసేపాటికి చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి ఆయన ఆ మాత్రమన్నా తీసుకురాగలిగి ఈ 45 రోజుల్లో కొన్ని వైట్ పేపర్స్, మేజర్ పార్ట్ ఆఫ్ వైట్ పేపర్స్ అప్పుడు జరిగిన విధ్వంసం గురించి ఆయన చెప్పగలిగారు. ఆ అనుభవ పరిపాలన విధానంలో ఆయనకున్న అనుభవం, ఆయనకున్న లార్జర్ పీరియడ్, ఆయన అధిక పొలిటికల్ జ్ఞానం కానీ, పొలిటికల్ నాలెడ్జ్ కానీ, అలాగే గవర్నెన్స్లో ఉన్న ఆ నిజాయితీ కానీ ఆయన టీం సేకరించగలిగారు. కానీ ఇది సరిపోదు. బహుశా ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఇవన్నీ జరగాలి. ఈలోపు సంగ్రహమైన బడ్జెట్టు, సూపర్ 6, రెవెన్యూ 3, ఆదాయ వనరులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఈ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ జిఎస్టీ కలెక్షన్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంటిన్స్ కానీ, లేకపోతే అప్పులు సమీక్ష చేసుకొని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కానీ, వీటన్నిటినీ క్రోడీకరించి ఒక మాస్టర్ ప్లాను, యాక్షన్ ప్లాను, సూపర్ 6 ఖర్చులు, ప్రీ కాప్స్కి ఎంత అవుతుంది, అలాగే ఈ పకడ్బందీగా ఎలా చేయాలి, అప్పులకు వడ్డీలు ఎంత కట్టాలి, ఈ తెచ్చిన అప్పుల్ని నువ్వు 10 లక్షల రూపాయలు 10 లక్షల కోట్లు గవర్నర్తో అబద్ధమాడిచ్చారు, 14 లక్షల కోట్లని గ్లోబల్ ప్రచారం చేశారు, 7.5 లక్షల కోట్లకు ఒప్పుకున్నావు కదా, రేపు దాని మీద సంగ్రహంగా వచ్చినప్పుడు ఎన్ని లక్షల కోట్లు అనేది తెలుస్తుంది కదా. వీటికి రీపేమెంటు, నువ్వు తీసుకున్న టైప్ ఆఫ్ లోన్స్ ఏంటి, ఆ లోన్స్ని రీపేమెంట్ టర్మ్స్ ఏంటి, దాన్ని సంవత్సరంకి పడే బర్డెన్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, షార్ట్ టర్మ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని రెవెన్యూ మోడ్ని చూసుకొని, నేను చెప్పిన ఇందాక గ్రాంట్స్, గవర్నమెంట్ ఇచ్చిన డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ చూసుకొని బడ్జెట్ని రూపొందించాలి. అందుకు ఓట్ ఆన్ అకౌంట్ పెడితే నీకేంటి, ఈలోపు ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఇన్కమ్ అక్కడ పడుతుంది. ఎక్స్పెండిచర్ పెడతానికి, శాలరీస్ ఇవ్వడానికి, తర్వాత ఈ పెన్షన్స్ ఇవ్వడానికి, లేకపోతే ఈ విద్యా దీవెన ఇవ్వడానికి, వీటన్నిటికీ టైం కావాలి కదా. ఎలా ఆపగలుగుతారు చెప్పండి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే నీకు మెకానిజం ఆగిపోకూడదు కదా, గవర్నమెంట్ మెకానిజం. దానికి పెద్ద భూతద్దంలో చూపించడానికి ప్రయత్నం చేస్తే అంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి, విద్యా దీవెన ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తల్లికి వందనం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం, అమ్మఒడి ఆ పేర్లు మార్పే కదా చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నాను, మీ కుట్రలో భాగమే ఇండివిజువల్స్కి ఇచ్చినట్టు ఇచ్చి, భార్యాభర్తల మధ్య తగాదా పెట్టి, డబ్బు పడగానే భర్త భార్యని హింసించి ఆ డబ్బు తీసుకెళ్ళి నీ లిక్కర్ షాపుకి కట్టాడయ్యా. నువ్వు ఆలోచించుకో. కానీ ఇవాళ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నిన్న అసెంబ్లీలో లోకేష్ బాబు ఏం చెప్పారు, లోకేష్ గారు మంత్రి గారు ఏం చెప్పారు? వీటన్నిటినీ సంగ్రహంగా ఎంతమంది ఉన్నారు, మేము ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఏజ్ ఫ్యాక్టర్లో మేము ఆ బడ్జెట్ అదే మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇవ్వటానికి మేము దాన్ని ఒక పాలసీ మ్యాటర్ తీసుకొని, గణాంకాలు తీసుకొని, అది మిస్యూజ్ అవ్వకుండా, అలాగే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్స్కి పే చేస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళు అడిషనల్ ఛార్జెస్ ఏమీ కలెక్ట్ చేయకుండా. అక్కడేమైంది నీ పరిపాలనలో? భర్తమో నీ సారా షాపుకి కట్టాడు, భార్య ఏమో చిత్రహింసలకి లోనైంది, అక్కడ స్టూడెంట్కేమో విద్యా అవకాశాలు జరగలేదు, అక్కడ కాలేజీ ఫీజు జరగలేదు, లేకపోతే స్కూల్ ఫీజు జరగలేదు, అక్కడేమో ఎడిషనల్ అమౌంట్ వాళ్ళు ఇంట్లో నుంచి సర్టిఫికెట్స్ కానీ, లేకపోతే డ్రెస్ కానీ, లేకపోతే బుక్స్ కానీ నువ్వు ఖర్చు పెట్టించావు. తెలియందా ఇది? నువ్వు దాని గురించి నువ్వు క్రెడిట్ ఎలా తీసుకుంటావు? లా అండ్ ఆర్డర్లో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం ఎవరు
హయాంలో ఎక్కువ జరిగింది, ఎవరి హయాంలో కేసులు ఎన్ని ఎక్కువ జరిగినాయి. ఇవాళ ఈ 40-50 రోజుల్లో రషీద్ అంశం కానీ, లేకపోతే అక్కడ రేప్ కేసు కర్నూలులో జరిగిన బాలిక మీద అత్యాచారం కానీ, వీటన్నిటిని ఉదాహరిస్తున్నారు కదా. అలాగే దాన్ని తీసుకెళ్ళామో మదనపల్లిలో డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి ఆ ఫైర్ యాక్సిడెంట్కి లింక్ పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా. అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన గంజాయి, డ్రగ్స్, మీ వర్గాలు చేసిన ఈ 2 వ్యాపారాల వల్ల సమూలంగా అది తీసేస్తేనే కానీ ఇటువంటి అఘాయిత్యాలు ఇంకా ఆగవు. దానికే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఒక 60 days 90 days ప్రోగ్రామ్ 3 నెలల్లో కంట్రోల్ చేస్తారు. 6 నెలల తర్వాత 1 year తర్వాత మీ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుందా లేదా, పీస్ ఉంటుందా లేదా, ఇన్వెస్టర్స్కి భద్రత ఉంటుందా లేదా, ప్రజలు జీవన విధానంలో మార్పు వస్తుందా లేదా, మొత్తం మందిలో నుంచి బయటకు వస్తారా లేదా చూసుకోండి. అందాక మీరు మాట్లాడటానికి మీకు ఎటువంటి హక్కు లేదు లేదు లేదు.